జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం ఎన్సీసీ అంటే ఏంటి, ఎన్సీసీ వలన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, అలాగే పారామిలిటరీ, నెక్స్ట్ వచ్చేసేసి ఆఫీసర్స్ కు సంబంధించిన జాబ్స్ కు సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది పూర్తిగా తెలుసుకుందాం. ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఎన్సీసీ చేరే వాళ్ళు చేయవలసిన విధానం గురించి ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. స్కూల్స్ మరియు కాలేజీలో చదివే విద్యార్థులు మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఎన్సీసీలో చేరాలి. ఈ ఎన్సీసీ అనేది వాలంటరీ ప్రోగ్రామ్. అంటే మీకుగా మీరు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే దృక్పథం కలిగిన యువతి యువకులు ఎవరైనా సరే ఎన్సీసీలో జాయిన్ అవ్వచ్చు. ఎన్సీసీలో 2 వింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జూనియర్ వింగ్, రెండోది వచ్చేసి సీనియర్ వింగ్. జూనియర్ వింగ్ లో జాయిన్ అవ్వాలి అంటే 13 సంవత్సరాల వయసు ఉండి 2 సంవత్సరాల ట్రైనింగ్ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ సీనియర్ వింగ్ అనేది మాక్సిమం వయసు 26 సంవత్సరాల లోపు జాయిన్ అవ్వచ్చు. అయితే ఇది 3 సంవత్సరాల కోర్స్. సీనియర్ వింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఆఫీసర్స్ కు సంబంధించి ఉండవలసిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ వీళ్ళు పొందినట్లే. నెక్స్ట్ ఎన్సీసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి ABC 3 సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిల్లో సి సర్టిఫికేట్ రావాలి అంటే 75% వచ్చేసి టోటల్ గా ట్రైనింగ్ షెడ్యూల్ పర్సంటేజ్ అనేది ఉండాలి. అంటే 75% ట్రైనింగ్ అనేది అటెండ్ అయి ఉండాలి ఈ 3 years లో. నెక్స్ట్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ రావాలి అంటే 3rd year లో 2 నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అంటే పార్టిసిపేట్ చేసి ఉండాలి. ఈ విధంగా ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు. ఇప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ఇండియన్ ఆర్మీలో కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీలో అగ్నిపథకు సంబంధించి మనం ఏ జాబ్స్ అప్లై చేసుకున్నా, అంటే ఆర్మీ జీడీ, క్లర్క్, ట్రేడ్స్మెన్, అలాగే స్టోర్ కీపర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇలా ఏ జాబ్ కు మనం అప్లై చేసుకున్నా కూడా మీకు ఎంట్రన్స్ టెస్ట్ లో ఏ సర్టిఫికేట్ ఉంటే, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ మనకి యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే సి సర్టిఫికేట్ ఉంటే 15 మార్క్స్ బోనస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇండియన్ ఆర్మీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాయకుండా ఉండాలి అంటే వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ గా ఉండి రిపబ్లిక్ డే ప్యారెడ్ కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ అసలు రాయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ గా ఫిజికల్ టెస్ట్ కి వెళ్ళొచ్చు, అలాగే మెడికల్ చెకప్ కు వెళ్ళొచ్చు. ఇది ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీ వలన కలిగే బెనిఫిట్. ఇండియన్ నేవీలో ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉండి ఇండియన్ నేవీకి సంబంధించి అగ్నిపథకు సంబంధించి మనం అప్లై చేసుకున్నట్లయితే ఏ సర్టిఫికేట్ ఉంటే, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్ ఎంట్రన్స్ టెస్ట్ లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే ఎంట్రన్స్ టెస్ట్ లో మీకు 4 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఎంట్రన్స్ టెస్ట్ లో మీకు 6 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ఇండియన్ నేవీకి సంబంధించి కలిగే బెనిఫిట్స్ గురించి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎన్సీసీ సర్టిఫికేట్ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నిపథకు సంబంధించి మనం అప్లై చేసుకున్నప్పుడు మనకు గనక ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ గనక ఉన్నట్లయితే ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించి 3 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎంట్రన్స్ టెస్ట్ లో 4 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించి 5 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉండి పారామిలిటరీలో అలాగే ఆఫీసర్ గా అవ్వాలి అనుకున్న వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉండి పారామిలిటరీ గనక మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎగ్జామ్ లో 5% మార్క్స్ మీకు యాడ్ అవటం జరుగుతుంది. 5% అంటే సపోజ్ 100 మార్క్స్ గనక మీరు ఎగ్జామ్ అపియర్ అవుతున్నారు అంటే అందులో 5% వచ్చేసి మీకు అడిషనల్ గా ఈ ఎన్సీసీ సి సర్టిఫికేట్ వల్ల యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్సీసీ సి సర్టిఫికేట్స్ ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో మీకు 50% అండ్ అబోవ్ మార్క్స్ సాధించి ఆఫీసర్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా డైరెక్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవడం వలన మీకు ఎస్ఎస్బికి కాల్ లెటర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆఫీసర్ కూడా మనం ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ వలన కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. రామయ్య డిఫెన్స్ అకాడమీ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.